వెల్కమ్ టు PM7 మీడియా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గతంలో శోభన్ బాబు ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ హీరో, అలాగే కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరో. వీళ్ళ ముగ్గురి నటన కలబోసి బయటకు తీస్తే విక్టరీ వెంకటేష్ వండర్ఫుల్ యాక్షన్ స్క్రీన్ పై కనిపిస్తుంది. తెలుగు హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా చలామణి అవటం మీదే దృష్టి పెడుతుంటే సినిమాలు కూడా ఆ రేంజ్ లోనే ఎక్కువగా తీస్తున్నారు. అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్ కు వచ్చి సరదాగా నవ్వుకుంటూ సినిమాని ఆస్వాదించి అంతే సంతోషంగా ఇంటికి వెళ్లటం ఈ మధ్యలో మనం చూడలేదనే చెప్పాలి. ఇక వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయింది. సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడమే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేస్తూ ముందుకు దూసుకు వెళ్లటం నిజంగా మంచి విషయమనే చెప్పాలి. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తూ సంక్రాంతి బరిలో ముందుకు దూసుకు వెళ్లటం అటు వెంకటేష్ ఫ్యాన్స్ ను ఇటు అనిల్ రావిపూడి అభిమానులను అలరిస్తుందనే చెప్పాలి. ఈ సినిమా విషయంలో వీళ్ళిద్దరూ చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగినట్లుగా తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా కేర్ఫుల్ గా డీల్ చేస్తూ ముందుకు సాగారు. ఎప్పుడైతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయ్యిందో అప్పటి నుండి ఈ మూవీ మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్ రానున్న రోజుల్లో రిపీట్ అవుతూ భారీ విజయాల వైపు దూసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ కూడా తనదైన రీతిలో చక్కటి నటనను కనబరిచి ఒకప్పుడు వెంకటేష్ సౌందర్య మధ్య ఎలాంటి బాండింగ్ ఎలాంటి కెమిస్ట్రీ ఉండేదో మరోసారి అదే కెమిస్ట్రీని రిపీట్ చేశారనే చెప్పాలి. ఇక ఐశ్వర్య రాజేష్ తన ఇన్నోసెంట్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మైమరిపించింది. ఇప్పటి వరకు ఆమెకు మంచి సినిమాలు రాలేదు. అందువల్లే ఆమెలోని నటన ప్రతిభ బయటకు తెలియలేదు. ఇక ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఐశ్వర్య రాజేష్ లోని నటన ఆమె ప్రతిభను బయటికి తీసి చూపించాడు. కాబట్టి ఇక మీదట ఆమెకు మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్లు ఎక్కువగానే ఉన్నాయి. ఆమెకు అవకాశాలను ఇచ్చి మంచి పాత్రలు ఇచ్చినట్లయితే ఆమె కూడా స్టార్ హీరోయిన్ గా మారుతుందని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక నటనకు స్కోప్ ఉన్న పాత్రలో ఆమె నటిస్తే మాత్రం ఐశ్వర్య రాజేష్ కు మంచి ఆదరణతో పాటు గుర్తింపును కూడా ఇస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ ల కాంబినేషన్ అయితే అల్టిమేట్ గా వర్కౌట్ అయిందంటూ సినిమా విమర్శకుల నుండి కూడా ఈ పేర్ కి మంచి ప్రశంసలు అయితే దక్కుతున్నాయి. ఇక వెంకటేష్ పక్కన సౌందర్య తర్వాత అంత బాగా నటించి మెప్పించే నటి అయితే దొరకలేదు. ఇక వెంకీతో పాటు కాంబినేషన్ ఎవరికి కుదరటం లేదు. కానీ ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ ల కాంబో సంక్రాంతికి వస్తున్న సినిమాలో నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది. ఒకప్పుడు వెంకటేష్ కి సౌందర్య ఎలాగో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ అలాగే అని అంటున్నారు.